చెరువుకు నకిలీ పట్టాలు సృష్టించి చెరువుకు ఫెన్సింగ్ పట్టించుకోని రెవెన్యూ అధికారులు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా రాయుళ్లు వాలిపోతున్నారు. ప్రభుత్వ బంజరు భూములు కాకుండా చెరువులు కూడా కబ్జా చేస్తున్నారు. దీంతో చెరువులకు రక్షణ లేకుండా పోయింది. అదును చూసి చాప కింద నీరులా కబ్జా రాయుళ్లు వాలిపోతున్నారు. కాశీనాయన మండలంలోని అమగంపల్లి చెరువు దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆయకట్టు అక్కంపేట, కొట్టాలపల్లి, అమగంపల్లి మరియు ముడమాల గ్రామాల్లోని దాదాపు 700 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువుకు బ్రహ్మసాగర్ ఎడమ కాలువ ద్వారా సాగునీరు రావడంతో ఏటా 2 పంటలు రైతులు సాగు చేసుకుంటున్నారు. రైతుల ముఖంలో చిరునవ్వులు పూయిస్తున్న ఈ చెరువుపై కబ్జారాయుల్లా కన్నుపడింది. వేసవికాలం కావడంతో ఎండిపోయింది. దీంతో రోడ్డు పక్కన ఖాళీగా కనపడేసరికి అక్రమార్కుల కన్ను పడింది. దీంతో రెవెన్యూ అధికారులను సెట్రైట్ చేయడంతో నా భూమికి సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి నాది భూమి అంటూ చెరువు తూములు సైతం బిగించి చుట్టూ ఫెన్సింగ్ వేసి బహిరంగంగా ఆక్రమిస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని గ్రామస్తులు అడ్డు తగలడంతో అసలు విషయం బయటకొచ్చింది. చెరువు కట్టినప్పుడు తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇచ్చినప్పటికీ రెవెన్యూ రికార్డులలో చెరువుగా చూపకుండా పోవడంతో దానిని ఆసరాగా తీసుకుని నకిలీ పట్టాలు పుట్టుకొచ్చాయి. ఒకవేళ ఆక్రమించిన వారు ఇక్కడి వారు కాదు, పోరు మామిళ్ళ, మైదుకూరు, హైదరాబాద్, దువ్వూరు, బుక్కాయపల్లి తదితర ప్రాంతాల్లోని వారు. వీరి అసైన్మెంట్ స్థానికులుగా ఆమోదించి పట్టాలు ఇచ్చిందో తెలియడం లేదు. పోరు మామిళ్లకు చెందిన షేక్ మునీర్ తండ్రి మెహబూబ్ బాషా పేరుడ ఏకంగా 5 ఎకరాలు డికెటి పట్టాను పుట్టించారు. వెంటనే చెరువు చుట్టూ కొత్తగా నిర్మించిన రోడ్డుకు చుట్టూ నాదే అంటూ ఏకంగా ఫెన్సింగ్ వేశారు. డికెటి పట్టా ఒక్కొక్కరికి 2 ఎకరాలకు మించి ప్రభుత్వం ఇవ్వదు. ఇక్కడ మునీర్కు 5 ఎకరాలు భూమి, ఒక వ్యక్తి పేరుడ పట్టా ఎలా ఇస్తారు? అమ్మగంపల్లె సార్, అంగంపల్లె పంచాయతీ మాది. మా అంగంపల్లె మా చెరువునంతా గవర్నమెంట్ ఆయన మునీరు వచ్చి చెరువును ఆక్రందన చేస్తున్నాడు. రోడ్డు చూసిన వెంటమంటే కొంచెం నైట్ బాతున్నాడు సార్. ఆయన ఈ చెరువులో బరుగొడ్లు, మేకలు, గొల్లు అన్ని నీళ్లు తాగుతుంటాయి. వారం బట్టి ఆయన ఈ చెరువుకు కంచె వేసినారు సార్. చూడండి సార్, మీరంతా కంచె ఇది ఆ వల్ల రోడ్డు, ఈ వల్ల కంచె వేసుకోండి. చెరువు ఇది చూడండి, దమ్ము ఉంది, అంతా ఉంది. ఆయన వచ్చి ఏమన్నా అంటే కన్నా మా ఇంటికి మనసాల అక్కడ పూర్మాలంటే మనసాలు చేస్తా ఉన్నాడు ఆయన. చూడండి సార్, ఇదంతా చూడండి. ఇందులో మళ్ళా ఇది బరుగొడ్లు నిలబడతాయి ఇక్కడ. మరి మేకలు, గొల్లు అన్ని నీళ్లు తాగుతా ఉంటాయి. ఆయన వచ్చి ఎక్కడ ఎవరు ఇచ్చినారు ఆయనకు పట్టణ అది. ఇదంతా చెరువు అంతా పట్ట, 5 ఎకరాల పట్టా ఉంది నాది. పట్టాలో మీరు ఎందుకు వస్తారా అని మొబ్బులు కంచె వేసినారు సార్. మాకు అన్యాయం జరుగుతుంది సార్. ఇప్పుడు మీరు ఏదన్నా సహాయం చేయండి. ఇది మేము తిరిగేదానికి కూడా లేదు. చేపల చెరువు అనేది, ఇవాళ చేపల చెరువు అనేది అదంతా మొత్తం అమ్మగంపల్లి మొత్తం చెరువు అంతా చేపల చెరువు అనేది. ఈ చెరువు ఎక్కడ పోయింది ఏమనంటే పట్టాలన్నాయి. చెల్రో ఎందుకు పట్టా ఇచ్చినారు? సార్? అది డబ్బు తీసుకొని చెల్రో పట్టా ఇచ్చి అదంతా మొత్తం చెరువు అంతా బుడుస్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు కొక్కులైన తెచ్చి మొత్తం నీట్గా డబ్బు ఉన్నాడు కాబట్టి నీట్గా బుడుస్తా ఉన్నాడు సార్. మేము మళ్ళా ఎట్ట ఏదో బాలి మాకు చాలకాడికి బాగుంటుంది. దోవ ఎట్లా పండించుకోవాలంటే చెరువునంతా బూడిచిది ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? నీళ్లు నిలబడే ఆస్కారమైంది. ఇదంతా చూడండి మీరు. అసలు ఇదంతా లెవెల్ చేస్తున్నాడు ఆయన మునీర్ అని. ఆయన ఆ వల్ల లెవెల్ చేసి ఈ వల్ల లెవెల్ చేసి మునీర్ అని ఆయన ఆ పక్క రోడ్డు పక్క వేస్తున్నాడు, ఈ పక్క వేస్తున్నాడు, 2 పక్కల. మరి 2 పక్కల పోతే మాకు ఎక్కడ, మేము మా బరుగొడ్లు ఎక్కడ నిలబడాలి? మా గొల్లరను మేకలను ఎక్కడ మేపుకోవాలి? మరి మేము ఊరిడిచి పోవాలన్నా ఏ ఊరి నుంటో వచ్చి చేసిరి. మా ఊరు వాళ్ళకి ఆస్కారం లేకపోయి ఎట్ట సార్ ఇది?